కర్నూలు జిల్లా ఆలూరులో ఇసుక రాజకీయం మంటలు రాజేసింది. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్ తోటి వివాదం తారాస్థాయికి చేరింది. ఈ అంశానికి సంబంధించి కూటమి సర్కార్పై తీవ్రంగా స్పందించారు మాజీ సీఎం జగన్. ఇంతకు ఏం జరిగింది? ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షికి రిమాండ్ విధించింది న్యాయస్థానం. ఆయనతో పాటు మరో 15 మందికి 14 రోజుల రిమాండ్ విధించింది ఆలూరు కోర్టు. ఇసుకకు సంబంధించి మొదలైన చిన్నపాటి వివాదం దాడులు, కేసులు, అరెస్టుల దాకా వెళ్లడం జిల్లా రాజకీయాల్లో వేడిని పెంచేసింది. విరూపాక్షిపై అట్రాసిటీ, హత్యాయత్నం కేసులు నమోదు చేసిన పోలీసులు కోర్టు ఆదేశాలతో కర్నూలు జైలుకు తరలించారు. ఈ ఇష్యూలో తీవ్రంగా స్పందించిన వైసీపీ అధినేత జగన్ కూటమి సర్కార్పై విరుచుకుపడ్డారు. నారాసుర పాలనలో అరాజకం పరాకాష్ఠకు చేరిందంటూ ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యే విరూపాక్షి ఇంటిపై అర్ధరాత్రి పోలీసులు దాడి చేసిన తీరును, ఆయనను అరెస్టు చేసిన తీరును తీవ్రంగా తప్పుబట్టారు. రాష్ట్రమంతా ఇదే తరహా అరాచకం చేస్తున్నారన్న జగన్ ఇది ప్రజాస్వామ్యమా లేక పోలీసుల జంగిల్ రాజ్యమా అని ప్రశ్నించారు. నేమకల్ సంఘాల గ్రామంలో చిన్న ఇసుక పంచాయతీతో మొదలైన గొడవ అరెస్టుల దాకా వెళ్లింది. ఇసుక స్టాక్ పెట్టుకున్నారంటూ వైసీపీ వారితో టీడీపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. పరస్పరం రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నాయి ఇరు వర్గాలు. తన వర్గీయులకు మద్దతుగా వెళ్లిన ఎమ్మెల్యే విరూపాక్షి చిప్పగిరి పోలీస్ స్టేషన్ ముందు రాత్రంతా ధర్నా చేశారు. అనంతరం ఇంటికెళ్లిన ఎమ్మెల్యే విరూపాక్షిని టీడీపీ నేతల ఫిర్యాదుతో పోలీసులు అరెస్టు చేయడం వివాదాన్ని మరింత ముదిరేలా చేసింది. ఇనుప రాట్లతో తలుపులు బద్దలు కొట్టి ఇంట్లోకి వచ్చిన పోలీసులు ఎమ్మెల్యేని, ఆయన కొడుకుని స్టేషన్కు తీసుకెళ్లారు. దీంతో ఎమ్మెల్యేకు మద్దతుగా కర్నూలు జిల్లా వైసీపీ నేతలు ఆలూరు నియోజకవర్గానికి క్యూ కట్టారు. విరూపాక్షికి మద్దతుగా ఆందోళనకు దిగారు. తలుపులు పగలగొట్టి మరి అన్నేమన్నా తీవ్రవాద ఏమన్నా తప్పు చేశారా? ప్రజలని అందరినీ కూడా భయాందోళనలో పెట్టి పార్టీలో ఎవరు కూడా పార్టీకి సపోర్ట్ చేయకూడదని పార్టీ కార్యకర్తల్లో ఒక భయాందోళనని క్రియేట్ చేయాలని కేవలం ఒక దురుద్దేశంతో క్రియేట్ చేసిన కేసు ఇది. ఎంత నీచానికి ఎంత దిగజారిపోయి ఒక మహిళని కూడా వాళ్ళు వాడుకుంటున్నారు అంటే ఒక్కసారి అందరూ కూడా ఆలోచించండి. మరోవైపు ఎమ్మెల్యే వైఖరిపై టీడీపీ ఆలూరు ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి మండిపడ్డారు. తమ కార్యకర్తలపై హత్యాయత్నానికి పాల్పడ్డారని, కులం పేరుతో దూషించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుకతో మొదలైన ఈ పొలిటికల్ రచ్చ ఏం మలుపు తీసుకుంటుందో చూడాలి.